అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఆంధ్రప్రదేశ్లో నిజంగానే స్పైస్ లాగా తయారైన వాతావరణం. లేటెస్ట్గా జనసేన నాయకులు పోతిన మహేష్ రిజైన్ చేసి వైసీపీలో జాయిన్ అవ్వబోతున్న సందర్భం ఇది. అండ్ ఆయన చాలా భంగపడ్డ విషయం కూడా మనందరికీ తెలుసు. మరి కూటమి ఓటమి మాత్రం తథ్యం అని చెప్పి వైసీపీ నాయకులు చాలా ధీమా వ్యక్తం చేస్తారు సిద్ధం సభలతో. జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎటువైపుకి దారి తీస్తున్నాయి. అలాగే పూర్వం ఉన్న టీడీపీకి ఇప్పుడున్న టీడీపీకి వ్యత్యాసం ఇంతగా రావడం పాత తరం టీడీపీ నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. వీటన్నిటిపై మాట్లాడడానికి అందరికీ సుపరిచిత గొప్ప వక్త, సాహితీవేత్త, ఇంకా సంస్కృత తెలుగు అకాడమీ చైర్పర్సన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో, అలాగే అందరికీ బాగా ఇష్టమైన నాయకురాలు లక్ష్మీపార్వతి గారు మనతో ఉన్నారు. నందమూరి లక్ష్మీపార్వతి గారు నమస్కారం. నమస్తే అమ్మా. స్వప్న. చాలా అనూహ్య మార్పులు జరుగుతున్నాయి రాష్ట్ర రాజకీయాల్లో. మీరు ఎప్పటి నుంచో రాజకీయాన్ని చూశారు, ఇప్పుడు రాజకీయం చూస్తే ఏమనిపిస్తుంది మీకు? ఇప్పుడు నేను ఫస్ట్ టైము 94లో చూశాను. అంతకుముందే మా పెళ్ళికి ముందు నుంచే చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఇంక అంత అర్థం కాలేదు, ఒక అమాయకత్వం అది. ఆ తర్వాత ఎప్పుడైతే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారో, ఇదే రామోజీ, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఈ ముగ్గురేగా. ఆ రోజు కూడా ఇవే పాత్రలు కదా, కొత్తగా ఏం లేవు కదా. అప్పటికిప్పుడు మార్పు ఏంటంటే ఇప్పుడేమో చాలా ఛానల్స్ వచ్చాయి, సోషల్ మీడియా పెరిగింది. అందువల్ల అవతల వాడు ఒక అబద్ధం చెప్పగానే వెంటనే బయటకు వచ్చేస్తుంది ఇది అబద్ధం అనేది. వాడు ఏదైనా హామీ ఇవ్వగానే గతంలో ఇలా ఇచ్చావు కదా, ఇప్పుడు ఏం చేస్తావు, ఇప్పుడు చేస్తావా అనేటువంటి వెంటనే బయటికి తీస్తున్నారు. అందువల్ల ఏంటంటే ప్రజలకి కొన్ని నిజాలు తెలుస్తున్నాయి. అలాగే సాక్షి వచ్చిన తర్వాత అసలు చాలా అసలు రెండో కోణం ఏంటో చూశారు వార్తలకి. అందుకే వాళ్ళకి కడుపు మంట సాక్షి మీద, జగన్మోహన్ రెడ్డి మీద. ఎందుకంటే వీళ్ళు ఎంత నిరంకుశ సామ్రాజ్యం అంటే వీళ్ళది. అబద్ధాలు, అదేవిధంగా అహంకారం, కులము, వీటన్నిటి పునాదుల మీద నిర్మించుకున్నటువంటి వీళ్ళ అహంకార సామ్రాజ్యం ఎంతవరకు పోయిందంటే ఎన్టీఆర్ని దించగలిగాం మేము. ఎన్టీఆర్ అంటేనే ఓ పెద్ద ఐకాన్, ప్రపంచంలోనే అంత గొప్ప పేరున్న వాళ్ళు ఎవరు లేరు. అంత ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఆయన మేము సులువుగా దింపేసాం కదా, ఆయన వెన్నుపోటు పొడిచాం కదా. అంటే మాకు తిరుగులేదు, మేము ఏమైనా చెయ్యగలము, ఈ ప్రపంచాన్ని మేము శాసిస్తాము అనుకునేంత స్థాయిలోకి వాళ్ళ అహంకారం ఎదిగిపోయింది. పెరుగుట విరుగుట కొరకే. ఇది మన గురజాడ అప్పారావు గారు చెప్తారు కదా, పెరిగి విరిగితి విరిగి పెరిగితి సుఖ దుఃఖముల పారం ఎరిగితి అన్నట్టుగా వీళ్ళు. అందువల్ల కాలం అనేది ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ప్రతిదానికి ఒక పనిష్మెంట్ ఉంటుంది అని నా విష్ణు శర్మ చెప్తాడు. కాలహ ప్రసారితకరో దీర్ఘాదపి గృహణాతి, ఇది పంచతంత్రంలో. కాలం చేతులు చాలా పొడవుగా ఉంటాయి, అది ఎక్కడ ఏ మూలన్నా వాళ్ళని కబళించాల్సి వచ్చినప్పుడు ఎంత మూలన దాక్కున్నా, లేకపోతే ఒంటి స్తంభం మేళ్ళ అక్కడెక్కడ ఏదో ఫిల్మ్ స్టూడియోలో పైన ఎక్కడో ఒంటి స్తంభం కట్టుకొని కూర్చొని ఉన్నాడు, ఎవరు నన్ను ఏం చేయలేరు అనుకున్నట్టు. ఇప్పుడు చట్టం రూపంలో అతన్ని సుప్రీంకోర్టులో మార్గదర్శి బ్రహ్మాండంగా కేసు. నిన్న మాత్రం నాకు ఎంత సంతోషం అనిపించింది అంటే ఎన్నాళ్ళకి న్యాయ వ్యవస్థ పనిచేస్తుందా అనిపించింది. అంటే కొంత కర్మ సిద్ధాంతం మీరు అన్నట్టుగా కర్మ సిద్ధాంతం కూడా ఇది కాలం. నేను కాలాన్ని కర్మకి నేను ముడిపెట్టలేను. కర్మ అంటే ఏం లేదు, పని. నువ్వేం చేస్తావు, వాట్ యు ఆర్ డూయింగ్, దట్స్ అంతే. అది ఉంది కదా, యాదృశి క్రియతే కర్మ తాదృశి భుజ్యతే ఫలం. నువ్వు ఎలాంటి పని చేస్తావు, నీకు పడిన ఆహారం తిన్నావు అనుకో, వెంటనే కడుపు నొప్పో కాలు నొప్పో వచ్చేస్తుంది. అదేవిధంగా యాదృశి వ్యాప్యతే బీజం తాదృశి ప్రాప్యతే ఫలం. నువ్వు ఎలాంటి విత్తనం వేస్తావో భూమిలో, అలాంటి పండు చెట్టే వస్తుందిగా, వేరే రాదు కదా. అవును, మామిడి గింజ వేస్తే మామిడి చెట్టే వస్తుంది. అట్లాగే జీవితంలో కూడా మనం చేసే వెధవ పనులు, ఇప్పుడు మనం చాలా అహంకారంతో మనకేంటి డబ్బు సంపాదించాము, అబద్ధాలు చెప్పి సమాజంలో చాలా పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నాము, మనకు ఎదురు లేదు, మన వెనక కులం ఉంది, అది అలాగే వ్యవస్థలు ఉన్నాయి, ఈ డబ్బుతో ఏ వ్యవస్థనైనా మేము మేనేజ్ చేస్తాము అనుకునేటువంటి అహంకార ఆ ధోరణి నుంచి ఈరోజు కాలం ఏం చేస్తుంది చూశారు కదా. దింపి వాళ్ళని క్రిందకి దింపి న్యాయస్థానానికి పట్టించి
ఇదిగో వీళ్ళు ఇంత ఎదవలు, ఇంత దోపిడీ చేశారు ఈ వ్యవస్థని అని చెప్పి ఈరోజు నిరూపించడానికి సిద్ధపడింది. తర్వాత ఏదన్నా కానీ ఈరోజు అయితే ప్రజల ముందుకు వచ్చేసింది కదా. అవును. అట్లాగే చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే. ఎందుకు చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు అంత దుర్మార్గుడు రాజకీయ వ్యవస్థలో మనం ఎక్కడా చూడలే నేను ఇంతవరకు. అటువంటి దగాకోరు రాజకీయాలు ఆ రోజు ప్రత్యక్షంగా ఎన్టీఆర్ని దింపేటప్పుడు అతను ఆడిన అబద్ధాలు మామూలు కాదు అస్సలు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడు చెప్తాను. మా ఇద్దరికి వివాహం అయిన తర్వాత బట్టలు ఎవరైనా పెడతారు కదా, ఆయనకి పట్టు బట్టలు పెట్టారు, నాకు పట్టు చీరలు పెట్టారు. ఆయన్ని వదిలేసి లక్ష్మీపార్వతి పట్టు చీరలు తీసుకుంటుంది అనే ఒక కథని కంటిన్యూ ప్రసారం చేయాలి. ఒక లారీ ఒక ప్రచారం. తర్వాత నా చెయ్యి ఆ రోజుల్లో నన్ను ఒక లక్కీ పార్వతి అనేవాళ్ళు. ఈమె అదృష్టం కలిసి వచ్చింది ఎన్టీఆర్ గారికి అని చాలామంది ఓపెనింగ్లు చేయించుకునేవాళ్ళు. అట్లాగే పాపం నల్లీస్ విజయవాడ వాళ్ళు కొత్తగా అక్కడ షాపు బ్రాంచ్, నాకు ఇప్పుడు ఐడియా కూడా లేదు, పెట్టుకుంటూ నన్నే పిలిచారు. పిలిస్తే వెళ్ళాను నేను. ఓపెన్ చేశాక వీళ్ళు ఏం క్రియేట్ చేశారో తెలుసా, ఈమెకు లారీలు కొద్ది పట్టు చీరలు వస్తే వాటిని నల్లీస్లో ఇచ్చేసి అమ్మేస్తుంది వాళ్ళ ద్వారా. అసలు ఎంత దుర్మార్గమైన అబద్ధాల ప్రచారమో చూడండి అసలు. అది తర్వాత ఎవరో ఎన్ఆర్ఐ మన దీంట్లోనే అనుకుంటా రాత్రిపూట ప్రోగ్రాం ఉంటుంది వారదో ఏదో టీవీ 9లో మాట్లాడేటప్పుడు ఆ లేడీ అక్కడ అమెరికా నుంచి ఆవిడ చెప్తుంది, చౌదరి లేడీ ఆమె, మీరు నల్లీస్లో అమ్ముకోలేదా మీ చీరలని. అప్పుడు అనిపించి ఓహో ఇంత దుష్ప్రచారం వీళ్ళు నా వెనక చేస్తూ ఉన్నారా. అప్పుడు ఒకటే అన్నా, అమ్మ మా ఇల్లు ఒకే ఒక్క గది, మాకు బెడ్రూము, లారీలు చీరలు పెట్టుకునే అంత ఈ స్థలం మాకు లేదు, అంత ఇచ్చిన వాళ్ళు కూడా మాకు లేరు. మాకు సహజంగా పెళ్ళైనప్పుడు కొత్త దంపతులకు బట్టలు పెడతారు. తర్వాత మా గవర్నమెంట్ రాగానే మేము ప్రతిదీ నిషేధించాము, ఏది తీసుకోలేదు అసలు. నాకు మొత్తం బట్టలు పెట్టడం మన తెలుగు సాంప్రదాయం, అది ఎవ్వరు అయినా ఇప్పుడు మామూలుగా తెలిసి పిలిచి మీకు అసలు ఎందుకు ఇంటికి వస్తే కూడా ఏదో ఒకటి పెడతారు కదా, అదొక సాంప్రదాయం కదా. అందులో ఎన్టీఆర్ రెండవ వివాహం అంటే సహజంగానే పార్టీలో చాలామంది వచ్చి పెడతారు. అయినా అన్నీ కలిపినా నాకు వచ్చింది 25 చీరలే. 25 చీరలు ఎవరితో పోల్చినా కూడా తక్కువే నిజం చెప్పాలంటే, అంతే కదా. 25 చీరలు మీరు నల్లిలో అమ్మించి కోటలు మేడలు కట్టేది ఏముండదు. ఏముంటుంది ఆ 25 చీరలు కూడా నేను అసలు ఎప్పుడు పట్టు చీర నేను కట్టుకోలే. అన్ని ఫోటోలు ఆ రోజులో కూడా చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే నాకు కాటన్ చీరలే ఇష్టం, నాకు పట్టు చీరలు ఇష్టం ఉండదు అస్సలు. పెట్టిన వాడిని మనం కాదని లేదు. చాలా వరకు నేను ఈ కుటుంబంలోని ఆడపిల్లలు వచ్చినప్పుడల్లా వాళ్ళకే ఇచ్చేసాను నేను మంచి మంచి చీరలన్నీ. తర్వాత పార్టీలో ఎవరో వాళ్ళకి ఇచ్చేసాను. అట్లా మిగిలిన ఏమైనా 3-4 మా ఆయన కొన్నవి ఉన్నాయి 2 చీరలు, అవి మాత్రం దాచుకున్నా మా కోడలి కోసమని. అంతే తప్ప నేను అసలు పట్టు చీరలు కట్టను స్వప్న, ఎప్పుడూ కూడా నాకు అలవాటే తక్కువ. ఎన్టీఆర్ గారు మీకు కొనిపెట్టారు అయితే చీర? 2 సార్లు. ఆ సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి. మా గవర్నమెంట్ పడిపోయిన తర్వాతే ఢిల్లీలో ఈ ఆంగ్సూకి ఉద్యమం మీద మొత్తము గుజరాల్ గారి నేతృత్వంలో, అలాగే ఇంకో ఆయన సమతా పార్టీ జార్జ్ ఫెర్నాండెజ్ వాళ్ళ నేతృత్వంలో పెద్ద సభ జరిగింది ఢిల్లీలో ఆమెకి సపోర్టుగా. అప్పుడు ఎన్టీఆర్ గారిని వాళ్ళు అడిగారు నన్ను పంపించమని, నన్ను వెళ్ళమన్నారు ఈయన. అప్పుడు నేను హిందీలో తయారు చేసుకొని స్పీచ్, దానికి సంస్కృత శ్లోకాలు యాడ్ చేసుకొని మాట్లాడాను అక్కడ. మాట్లాడితే ఆ రోజు నాది అద్భుతమైన స్పీచ్. అందరూ విపరీతంగా ప్రశంసలు. మా ఆయనకు ఫోన్ చేసి గుజరాల్ గారు ఆ సాయంత్రం వాళ్ళ ఇంట్లో భోజనాలు పెట్టారు. భోజనం చేసి అబ్బా పార్వతి గారు ఎంత బాగా మాట్లాడారో హిందీలో, అందరూ కూడా చాలా ఇంప్రెస్ అయ్యారు మీ శ్రీమతి మీ ఉపన్యాసం అంటే. ఈయన పొంగిపోయారు ఇక్కడ. ఈయన ఆనందాన్ని అస్సలు పట్టలేము. ఇక నేను రాగానే అప్పుడు 10,000 రూపాయలు పట్టు చీర తెచ్చి పళ్ళెంలో పెట్టుకొని ఆయన పసుపు కుంకాలు పెట్టి ఎదురు చూస్తూ కూర్చున్నారు ఆఫీస్లో. అది రాగానే నన్ను హక్ చేసుకొని ఆ చీర ఇచ్చి నాకు అసలు ఆయన ప్రేమ దేన్ని కొలత వేస్తాం మనము. ఎంత ఆనందం, భార్య అంత గౌరవం పొంది వచ్చింది ఢిల్లీలో అని అంత సంతోషపడ్డారు ఆయన. అట్లా 2-3 సందర్భాల్లో ఆయన చీరలు ఇచ్చారు నాకు. అయినా నేను కట్టుకున్నది లేదు, ఒక్కసారి కూడా కట్టుకోవాలి. అది బాధ వేస్తుంది ఒక్కొక్కసారి. పాపం ఆయన కోరిక మేరకన్నా నేను కట్టుకోవాల్సింది కదా.
సరే ఏదో చెప్తున్నా ఇలాగా అంటే ఒక అలా దుష్ప్రచారాలకి కట్టుకథలు అల్లడంలో నంబర్ 1. ఆ చంద్రబాబు అంత నీచ నికృష్టుడు. ఇంకొక సంఘటన కూడా చెప్తాను కావాలంటే. చెప్పండి చెప్పండి మ్యామ్. మేము లండన్ పోయాము. ఏది తెలుగు సభలకు ఇన్వైట్ చేస్తే డాక్టర్ రామ్ గారు, డాక్టర్ భారతి గారు, భారతి గారు అందరికీ తెలిసింది ఆమె, డాక్టర్ బాబురావు గారు, వాళ్ళు డాక్టర్స్ కదా అక్కడ, వాళ్ళు ఏర్పాటు చేసి పిలిస్తే వెళ్ళాము మేము. వెళితే ఇక్కడి నుంచి ఒక బస్ స్టాండ్లో, అది కూడా ఒక అధికారి వచ్చి ఎన్టీఆర్ గారికి చెప్పారు, చనిపోయారే ఆయన పేరేంటి, అమలాపురం ఆయన బాలరాజు, ఆయన పేరు స్పీకర్గా చేశారే, బాలయోగి, కరెక్ట్. ఆ బాలయోగి బాలయోగి అతని మనిషి, చంద్రబాబు అతనేంట్లో అందరూ అతను, మా ఇంట్లో వంటమ్మాయి కూడా అతని మనిషి. ఎవరికి ఏది ఇవ్వాలో ముందు అన్నీ ఇచ్చుకుంటాడు, అందరిని రెడీ పెడతాడు అక్కడ. ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్. మా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు అతని గూఢచారులే, గమ్మత్తు అది. మా ఆఫీసులో పిఏలు, పిఎస్లు వాళ్ళు గూఢచారులు, పిఆర్ఓలు. అలాగే వంటింట్లోకి వస్తే వంట చేసేవాళ్ళు. మాకేం తెలుసు, నేను అసలే అయోమయ గందరగోళం. ఈ రాజకీయాలు, ఈ ఎత్తుకెళ్ళి నేను ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నాను కానీ నాకు తెలియటానికి. పోనీ ఆయన అనుభవం ఉన్నాయని ఆయనకైనా ఇట్లాంటివి గమనిస్తారంటే అబ్బే, ఆయన నేను ఇద్దరం ఒకటి ఆ విషయంలో. అట్లా మా వంట చేసే వాళ్ళని కూడా వాళ్ళు ఆకట్టుకున్నారు. ఎప్పటికప్పుడు మేమేం మాట్లాడుకుంటాము ఇవి కూడా వాళ్ళు ఎప్పుడప్పుడు సేకరించుకునేవాళ్ళు. అట్లా అతను కూడా బస్ స్టాండ్లో నిలబడి ఏదో ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా అక్కడ ఫోన్ ఉంటుంది కదా బస్ స్టాండ్లో, ఆ ఫోన్లో పెద్దగా, మేడం గారు అవునా, మీరు ఎక్కడున్నారు, అవునా లండన్లో ఉన్నారా, సరే నేను అక్కడే ఏర్పాటు చేస్తాలేండి మీకు, అవన్నీ మాట్లాడానండి, మాట్లాడి మీకు ఎంత అక్కడ మొత్తం తీసుకొచ్చి మీకు అందిస్తారు హవాలా రూపంలో. పెద్దగా హవాలా ఎవరైనా పెద్దగా మాట్లాడతారా అనుకుందాం మనము. ఇది పక్కనుండే ఒక అధికారి విని ఎన్టీఆర్ గారికి వచ్చి చెప్పారు. ఎంత కోపం వచ్చిందంటే ఆయనకి, ఏమిటి దుర్మార్గం, ఏంటంటే అల్లుడు గారి ప్రజ్ఞ, ఇవన్నీ కూడా ఇట్లా అందరి చేత ఏదో ఒక అబద్ధం సృష్టించటం. కానీ ఆ రోజుల్లో ఎక్కడి నుంచి మాట్లాడుంటాడు అతను, ఫోన్ బూత్ నుంచా? ఫోన్ బూత్ నుంచే, అప్పుడు ఫోన్ బూత్సే కదా. అవును, బస్ స్టాండ్లో ఉంటుంది కదా ఫోన్ బూత్. ఆ ఫోన్ బూత్ నుంచి అతను మాట్లాడినట్టుగా సృష్టించారు. అక్కడ ఆ ఫోన్ దగ్గరికి వెళ్ళి ఏదో ఎవరైనా అలా ఏదో ఫోన్ మాట్లాడవచ్చు, కానీ బయట వాళ్ళకి ఏం తెలియదు కదా. అలాగా మేడం గారు తప్పకుండా మీకు అక్కడ అందజేస్తారండి మా వాళ్ళు వచ్చి. మీతోనే మాట్లాడుతున్నారు, పైగా హవాలా మాట్లాడుతున్నారు, పైగా ఇవన్నీ మాట్లాడుతున్నారు, నాతో మాట్లాడినట్టుగా, నాతో అసలు అదే అలా అంత సృష్టించారు. అంత ఒక కథ క్రియేట్ చేసి, అంటే నా పాత్రని ఎంత బ్యాడ్గా చెయ్యాలనేటువంటి ప్లాన్ ఎలా ఉందో వాళ్ళకి మొదటి నుంచి. అట్లా ఈ ముగ్గురు కలిసి ఆ రోజు కూడా మహానుభావుడు ఆయన గవర్నమెంట్ని కూల్చిపడేశారు. ఎంత నీచ నికృష్టుడో చెప్పడానికి ఇవన్నీ సంఘటనలు చెప్తా ఉన్నాను. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ వదిలేద్దాము. అలాగే ఇప్పుడు అదే బ్యాచ్ మళ్ళీ బ్లేడ్ బ్యాచ్ లాగా, వాళ్ళు ఎక్కడున్న అదే ఫేమస్ ఉంటుంది బ్లేడ్ బ్యాచ్, వాళ్ళని కనుక్కోవచ్చు వెంటనే. ఎక్కడ ఏదైనా ఇది జరిగితే కట్ చేసి ఉంటే ఇది బ్లేడ్ బ్యాచ్ అని అంటారు. అదే బ్లేడ్ బ్యాచ్ ఇప్పుడు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి వ్యతిరేకంగా వీళ్ళు తయారైపోయారు. ఎందుకయ్యా జగన్ వల్ల వీళ్ళకేంటి నష్టం అంటే, జగన్ గారు ప్రజలకు మేలు చేస్తున్నారు. జగన్ గారు వచ్చి అసలు ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదు అనేటువంటిది పెట్టుకున్నారు ఆయన. తర్వాత ఏ పిల్లవాడు చదువు లేకుండా ఉండకూడదు అనుకున్నాడు. అలాగే ఎవరు కూడా అనారోగ్యంతో బాధపడకూడదు అనుకున్నాడు. 3 స్కీమ్స్ అద్భుతంగా తీసుకున్నారు ఆయన. అందుకని ఏదైనా సరే ఒక ఆరోగ్యకరమైన సమాజం తయారవ్వాలి అంటే చక్కటి చదువు పిల్లలకు అందాలి. ఆ చదువు అందాలి అంటే ఆ ఇంటి పరిస్థితులు కూడా అవగాహన ఉండాలి. ఎంతోమంది పేదవాళ్ళు కూలీలకు పంపించటం, పిల్లల్ని వెట్టి చాకిరి పిల్లల చేత, ఇలాంటి పరిస్థితి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అద్భుతంగా ప్రతి ఒక్కళ్ళు బడికి పోతున్నారు. ఎందుకు పోతున్నారంటే అమ్మఒడి 15,000 ఇవ్వటం కాకుండా ఆ పిల్లలకి కాన్వెంట్ స్థాయిలో బట్టలు, బూట్లు, అదే సంచి, తర్వాత ఫుడ్, చదువే కాదు కదా, దానికి తగిన ఆహారం కూడా మంచి ఆహారం ఇవ్వాలి కదా, ఆరోగ్యకరమైంది. స్వయంగా తనే నిర్ణయిస్తారు ఆహారం కూడా, మెను ఈ వారం అంతా ఏమేమి ఇవ్వాలి పిల్లలకి, అందులో ఆరోగ్యకరమైంది ఒక గుడ్డు కంపల్సరిగా, పాలు
అంటే పిల్లలని ఇట్లా ఒక తల్లి తండ్రి తీసుకునేంత కేరు పేదవాళ్ళు పాపం వాళ్ళు డబ్బులు ఉండవు, వాళ్ళు అంత కేర్ కూడా తీసుకోలేరు. అసలు ఏదో ఆలోచనకే స్పేస్ ఉండదు. ఏది ఉంటే అది ఇవాళ ఏది గడిస్తే ఉంటే ఆ చాలు. పచ్చడి మెతుకులేసి తిని పండిరా మీరు, తొందరగా పొలం పోండి, లేకపోతే గొడ్ల దగ్గర ఇవ్వండి. చాలా చోట్ల నేను విన్నాను, అన్నంలో చద్దన్నంలో గొడ్డు కారం వేసుకుని కూడా తింటారు. అది నేను తిన్నాను ఒకప్పుడు. ఆ పరిస్థితి నేను కూడా అట్లాంటి పేదరికాన్ని అనుభవించాను. 3 రోజులు అన్నం లేకుండా చదువుకున్న రోజులు నాకు ఉన్నాయి, గడిచినాయి. అందువల్ల ఏంటంటే అట్లాంటి పేదరికాన్ని ఆయన కళ్ళారా చూసి దాన్ని అనుభవానికి అంటే తను మననం చేసుకొని దాని నివారణ కోసం ఏం చేయాలని ఒక ఆలోచన చేసినటువంటి నేత. అంటే మిగిలినటువంటి నాయకులు ఎవరు దీని గురించి ఆలోచించలేదంటే ఒక్కొక్కళ్ళ టైంలో ఒక్కొక్కటి జరుగుతూ వచ్చింది, కాదని అనలేము. అట్లా ఎన్టీఆర్ గారి టైంలో 2 రూపాయల బియ్యం ఫేమస్ అయింది. తర్వాత వెంగళరావు గారి టైంలో వ్యవసాయ రంగానికి ప్రాముఖ్యత వచ్చింది. తర్వాత చూస్తే ఇక మళ్ళీ పివి గారు సంస్కరణలు ఇట్లాగా. ఇక రాజశేఖర రెడ్డి గారు అయితే ఇక పేద పిల్లలకి మామూలు కాదు. ఆయన దయవల్ల మహానుభావుడు, ఎంతమంది అమెరికా వెళ్ళగలిగారు అతి పేద పిల్లలు. అవును. అలాగే అతి పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో ఆ మంచి ఖరీదైన బెడ్ మీద పడుకొని ఆపరేషన్ చేసుకొని అసలు ఆ మురికి మురికి మనుషులేక వీళ్ళ దృష్టిలో ఆ మురికి మనుషుల్ని డాక్టర్ కనీసం అంత దూరంగా ఉండి కూడా చూడటానికి ఇష్టపడరు ఈ కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్స్. అట్లాంటి వాళ్ళని ఒక లక్షాధికారులతో సమానంగా తీసుకెళ్ళి ఆ తెల్లటి పక్క మీద పడుకోబెట్టి వాళ్ళకి పెద్ద లక్షలు ఖరీదు చేసే ఆపరేషన్స్ చేసి, వీళ్ళు మనుషులేనయ్యా, మీతో పాటు పుట్టినటువంటి వాళ్ళే, గౌరవించడం నేర్చుకోండి, సమానంగా అందరూ మనుషులే, దీనికి కులం లేదు, మనిషి అంటే మనిషే, అనారోగ్యం అంటే అనారోగ్యమే అని చెప్పిన మానవతామూర్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అటువంటి గొప్ప మహానుభావుడు కడుపును పుట్టిన వాళ్ళు మామూలు వాళ్ళు ఎందుకుంటారు? అవును. అసలు ఒక్కొక్క నిర్ణయం చూస్తుంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు లక్ష్మీపార్వతి గారు. అసలు మాకైతే ఎంత ఆశ, చిన్నపిల్లాడు అంతే కదా. నా దృష్టిలో అబ్బాయి ఇప్పుడు 30 ఏళ్ళ అబ్బాయి చిన్నపిల్లాళ్ళనే ఉంటాడు, అలాగే ఉంటాడు ఉండటం కూడా. అందువల్ల అంత చిన్న వయసులో ఒక్కడే మళ్ళా తనకి ఎవరి సపోర్ట్ లేదు కదా. ఏ పార్టీ అని సపోర్ట్ ఉందా? అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఇది జతగలిపినటువంటి చంద్రబాబు నాయుడు, కిరణ్ కుమార్ రెడ్డి, ఇంతమంది ఏకమై ఆ రోజు అతన్ని జైలుకు పంపించారు. చిన్నపిల్లాడిని పాపం, తండ్రి చనిపోయి. ఎంత దుర్మార్గుడు ఈ చంద్రబాబు నాయుడు, ఎంత నీచుడు! అబ్బాబా, ఇంత భయంకరమైన మనిషి అసలు ఈ సమాజం ఎలా భరిస్తుందో కూడా అర్థం కావట్లేదు. నీ మిత్రుడు అంటావు, నీ మిత్రుడు కొడుకు నీ కొడుకుతో సమానం కాదా? నువ్వు అతనికి ఏదన్నా కష్టం వస్తే నువ్వు అండగా నిలబడాలిగా. పోనీ వైఎస్ రాజశేఖర రెడ్డి నీ మీద ఎప్పుడన్నా కక్ష సాధింపు చర్యలు చేశారా? నీ మీద కేసు పెట్టింది కూడా ఆయన విత్డ్రా చేసుకున్నారు. మిత్రుడు కదా, నువ్వు ఏడవబట్టి వెళ్ళి కాళ్ళు పట్టుకుంటే. బాలకృష్ణ గారిని కాపాడలేదా 2 కేసుల్లో బాలకృష్ణని? లేకపోతే బాలకృష్ణ ఎక్కడుండేవాడు? అదే చంద్రబాబు అయితే బాలకృష్ణని జైల్లో అసలు బయటికి రాకుండా పెట్టించి ఉండేవాడు అతని పరిపాలన ఉండుంటే. అలాంటి మానవత్వం ఉన్నటువంటి మనిషి కుటుంబాన్ని ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారు మీరు. మొన్నొచ్చి నా మిత్రుడు కనుక కూతుర్ని ఆదరిస్తున్నానంటాడు. ఇంకా తన్నాలనిపిస్తుంది. నాకైతే అంత కోపం వస్తుందంటే, మిత్రుడైతే కొడుకునేమో అట్లా చేస్తావా? ఇప్పుడు ఆమె మీ పాలుకు పలుకుతూ ఉండేసరికి ఆ మిత్రుడు కుమార్తె అయిపోయిందా? ఈ 2 నాలుకలు, ఈ దరిద్రపు రాజకీయ ధోరణులు చూసి విసుగొచ్చి అసహ్యం కూడా. అయితే మార్గదర్శి చాలా పెద్ద కీలకమైన డెవలప్మెంట్ అనే చెప్పాలి. మీరు అన్నట్టు మామూలుగా పాపం ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పట్టు వదలని విక్రమార్కుల్లాగా అప్పటి నుంచి కేసు. అసలు దారుణం ఏంటంటే ఎలక్షన్స్ ముందు, ఇది ఉమ్మడి రాష్ట్రం అయిపోయింది 2014 ముందు అనుకుంటా, ఇక విడిపోబోతుంది కదా. అవును. ఆ టైంలో హైకోర్టులో ఎవ్వరికీ చెప్పకుండా కేసేసి ఆ జడ్జిని ప్రలోభ పెట్టుకొని ఆ కేసు కొట్టేయించుకొని మరుసటి రోజు నుంచి క్లోజు, రాష్ట్రం విడిపోయింది. అవును. అసలు ఎవరికి తెలియదు కూడా కేసు. తర్వాత ఎవరో సందర్భంలో ఉండవల్లి గారిని, ఇంకా కేసు ఉందనుకుంటున్నారు ఆయన సందర్భంలో, ఒక లాయర్ ఎవరో కలిసి అయిపోయింది కదా కేసు కొట్టేశారు కదా అని ఆయన ఆశ్చర్యపోయారు. ఇదేంటి మాకు తెలియకుండా ఎట్లా కొట్టేస్తారు
అని వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేశారు. మళ్ళీ సుప్రీంకోర్టులో వేశారు కేసు. మీ అనుమతితో నేను ఒక్కసారి ఉండవల్లి గారికి ట్రై చేద్దామని తీశాను నంబర్. చేయండి ఒక్కసారి కలుపుదాం, ట్రై చేద్దాం. చేయండి. అయ్యో తప్పకుండా మాట్లాడాలి మనం. The person you are trying is out of coverage. ఓకే. అది మొత్తానికి ఆ విధంగా ఇంత పెద్ద అయితే ఆయన ఒక్కరి వల్ల కూడా పాపం ఒక నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అప్పుడు గవర్నమెంట్ ఇంప్లీడ్ అయింది. అందువల్ల ఆయనకు మంచి బలం వచ్చింది, నైతిక బలం వచ్చింది చాలా. దాంతో ఉత్సాహం ఇంకా ముందుకు వెళ్ళగలిగారు. అన్నిటినీ మించి అద్భుతమైన తీర్పు అది మాత్రం సుప్రీంకోర్టు ఇచ్చింది. అది ఒక చరిత్ర అది. ఇట్లాంటి దొంగలకి, ఇటువంటి దోపిడీగాళ్ళకి ఒక చెంపపెట్టులాగా చంద్రబాబు కేసు కూడా పోతే సుప్రీంకోర్టు అలాగే అవ్వాలి నాకు తెలిసి. ఇప్పుడు ఉందిగా క్వాష్ పిటిషన్ ఏదో వేసి ఉన్నారు, బహుశా అది రద్దు అవుతుంది నేను అనుకోవటం. ఎలక్షన్స్ అని ఏమైనా ఊరుకున్నారేమో తెలీదు. ఇప్పుడైతే ఇంత జరుగుతున్న సమయంలో పేదలకి నెల నెల పెన్షన్ ఇచ్చే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి ప్రమేయంతో జరిగిందని ఇవన్నీ వింటుంటే చాలామంది డిస్టర్బ్ అయిపోయారండి. చెప్పాలి, ఎందుకంటే నేను ఆ అబ్బాయి అద్భుతమైన ఆలోచనల్లోంచి వాలంటీర్ వ్యవస్థ ఒకటి, ఎన్టీఆర్ గారికి తెలుగు యూనివర్సిటీ ఎలాంటి మానసపుత్రికో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓ మానసపుత్రిక వాలంటీర్ వ్యవస్థ. అది ఎప్పుడో మనం ఆ వాలంటీర్ ఇతర దేశాల్లో బాగా సర్వీస్ చేస్తారని వింటాము. అలాగే కొన్ని ప్రైవేట్ సంస్థలు చేస్తూనే ఉంటాయి. అలా కాకుండా ప్రభుత్వమే ఒక వాలంటీర్ వ్యవస్థ నిర్వహించటం అనేది నాకు తెలిసి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక ఇదే ఫస్ట్ టైం. అతను అసలు ఎంత గొప్ప కాన్సెప్ట్. దాదాపు 2.5 లక్షల మంది ఉద్యోగాలు ఆ గ్రామాల్లో ఖాళీగా ఉన్నటువంటి పిల్లల్ని, హాయి మీ పక్కనే కదా, మీ బంధువులే కదా, ఒక్కొక్కళ్ళకి 50 కుటుంబాలు. కానీ వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వాళ్ళని ఎలా మీరు అలా చలామణి చేస్తారని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి కదా. వాళ్ళ ఆనందం ఏముంది వాళ్ళ గురించి, ఆనందం ఏమన్నా ఉందా వాళ్ళ గురించి? కానీ ఇచ్చింది ప్రభుత్వం నుంచే కదా ఉద్యోగం అనేది ఇచ్చింది వాళ్ళకి. 5,000 అంటే అదొక పెద్ద శాలరీ కాదు కదా, గౌరవ వేతనం. అదే చెప్పారు మీరు వాలంటీర్ అంటే ఒక స్వయం సేవక సంస్థలాగా, స్వయం సేవకుల్లాగా ప్రజలకు సేవ చేసేటువంటి ఒక సంస్థ ప్రభుత్వం క్రియేట్ చేసింది. దాంట్లో ఈ దాదాపు అంతా కలుపుకు సచివాలయ ఉద్యోగులు అందరూ కలుపుకోవడం 4 లక్షలు దాటినాయి. అంతమందికి ఉద్యోగ కల్పన జరిగింది. అందులో వాళ్ళ అర్హతల వారీగా అంటే ప్రయోజనాత్మకంగా మంచి చాలా. అసలు వాళ్ళు వచ్చిన తర్వాత ముందు ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఎందుకంటే ఒక పారదర్శక పాలన ఆయన చేయాలనుకున్నారు కనుక దానికి అనుకూలమైనటువంటి ఒక వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ. చెప్పాను కదా, తన ఆదర్శమైన భావాలకు అనుకూలంగా తయారు చేసిన వ్యవస్థే వాలంటీర్ వ్యవస్థ. దాని ద్వారా ఆయన ఏమైతే అనుకున్నారో, ఇప్పుడు రాజధానులు అక్కడ ఇక్కడ అని చెప్పి ఏడుస్తూ ఉన్నారే, నీకు ఇంక రాజధాని అవసరం ఏంటి మనం అనుకుందాము. అదే ఇంటికే నీకు మొత్తం అందుతున్నప్పుడు గ్రామాల్లో ఏ గ్రామ సౌభాగ్యం కోసం మహానుభావులు గాంధీ గారు మొదలుకొని అంబేద్కర్ అందరూ కూడా గ్రామ స్వరాజ్యం అని ఎలుగెత్తి చాటి చెప్పారు. అలాంటి గ్రామ స్వరాజ్యాన్ని ఈరోజు ఈ ప్రభుత్వం అందిస్తూ ఉంది కదా. అది చూసి ఏడవలేకే కదా వీళ్ళంతా ఈ పిచ్చి మాటలన్నీ చేస్తూ ఉన్నారు. దానికి నిజంగా జగన్ గారి ప్రభుత్వానికి ఆయన ఇచ్చే పథకాలతో పాటు ఈ వాలంటీర్ వ్యవస్థ ఆయనకి తీసుకొచ్చిన కీర్తి ప్రతిష్టలు మామూలు కాదు అసలు. అవి ఇది ఎంతోమంది వచ్చి పరిశీలించి వెళ్ళారు దీన్ని అమలు చేయాలని పక్క రాష్ట్రాలు. అలాగే విదేశాల నుంచి వచ్చినటువంటి ప్రముఖులు కూడా వచ్చినప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను గురించి వివరాలు తెలుసుకొని వెళ్ళేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు ప్రశంసించిన వ్యవస్థ ఏదంటే వాలంటీర్ వ్యవస్థ. అవును. దాని ద్వారా మీకు పెన్షన్సే కాదు, దాదాపు 66 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నెల 1వ తారీఖు వచ్చేసరికి అసలు జీతాలు ఇవ్వడమే. గత ప్రభుత్వాల్లో మనం చూసాం కదా, జీతాలు ఇవ్వటానికే 10 రోజులు 15 రోజులు లేట్ చేస్తూ ఉంటారు. ఇక అప్పట్లో అయితే వీళ్ళకి పెన్షన్స్ అయితే ఒకళ్ళు చచ్చిపోతేనే పెన్షన్ అనేది చంద్రబాబు టైంలో. అవును, ఎవరో ఒకళ్ళు చచ్చిపోవాలి పెన్షన్దారులు, అప్పుడు ఇంకొకళ్ళకి వచ్చేది. అట్లా ఇంకోళ్ళ చావు కోసం వీళ్ళు ఎదురు చూడాలన్నమాట. అవును. అలాంటి పరిస్థితి నుంచి అవన్నీ కూడా పక్కన పడేసి ఆయన 66 లక్షల మంది వృద్ధులకి దాదాపు 86,000 కోట్ల రూపాయలు ఈ 4.5 సంవత్సరాల్లో
ఆయన పెన్షన్లకే అందించగలిగారు. ఎంత గొప్ప విషయం అది. వాళ్ళ మందులకి మా ఇంట్లో నేను చూశానండి. అంటే తెలిసిన వాళ్ళు పనిచేసే వాళ్ళు ఎంతమంది ఆ పెన్షన్ని నమ్ముకుని మాకిప్పుడు మందులకి ఏమి ఇబ్బంది లేదు, అది లేదు, ఇది లేదని చెప్పి. ఇది కూడా చూసుంటారు స్వప్న మీరు. గతంలో తల్లిదండ్రులను ఎంత పీడించేవాళ్ళు బిడ్డలు ఇంట్లో. ఇప్పుడు అవును. వాళ్ళకి భోజనం పెట్టడానికి కానీ అసలు కొంతమంది శ్మశానాల్లో పడుకోబెట్టి రావటం, తీసుకెళ్ళి వృద్ధుల్ని సేవ చేయటం ఇష్టం లేక, వాళ్ళకి అన్నం పెట్టడం ఇష్టం లేక, కొంతమంది ఇష్టం వచ్చినట్టు బాధటం. అబ్బా, ఎన్ని ఘోర దృశ్యాలు అప్పట్లో చూసామంటే భలే బాధేసేది మన టీవీల్లో చూస్తే. ఈరోజు అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కనిపిస్తుందా? ఒకరు ఈ పిల్లలు ఎంత బాగా చూసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకేం బర్డెన్ లేదు. ఇప్పుడు అది కుటుంబంలో వాళ్ళు వచ్చి తీసుకొచ్చి వీళ్ళకి పెట్టాలని ఏం లేదు. 3,000 రూపాయలు ఒక వృద్ధులకి, దానితో పాటు డాక్టర్ ఇంటికి వెళ్ళి ఏమేమి రోగాలు ఉన్నాయి, ఎన్ని రకాల మందులు ఇస్తున్నారో తెలుసా డాక్టర్స్, పల్లె డాక్టరు. ఇది ఎవరు చేస్తారు? కుటుంబంలో సంతానాన్ని కన్నా తండ్రి కూడా కుటుంబం పట్ల అంత కేర్ తీసుకోడు. నాకు తెలిసి ఈ రాష్ట్రానికి తండ్రి అంటే జగన్మోహన్ రెడ్డి గారే తండ్రి. అతని వయసు చిన్నవాడు కావచ్చు, అందరూ అతనికి చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, అయినా సరే అందరికీ తండ్రి ఆయనే. మహానుభావులు అంతే, వాళ్ళ గురించి మనము ఇక ఆ స్థానంలో నిలబెట్టి చూసుకోవాల్సిందే మనము. మరి అంత చేసిన తర్వాత ప్రజలే ఓపెన్గా చెప్తున్న సమయంలో ఇంత అంటే ఈ ఎలక్షన్స్కి ముందు ఈ ఆందోళన ఎందుకు వచ్చి ఉంటుంది? ఏది అయ్యో ఈరోజు ఏంటి వీళ్ళ మీద పడి ఆడుంది ఎప్పుడు? ఫస్ట్ వాలంటీర్ వ్యవస్థ సమర్థంగా పనిచేస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడు మొదలుపెట్టాడు. ఆల్రెడీ ఏంటంటే వాలంటీర్లు అంట ఎంత ఎకసెక్కంగా వాళ్ళ బుద్ధులను అనుసరించే మాటలు కూడా వస్తాయి. అసలు అతను మాట్లాడుతుంటేనే అసహ్యం వేసింది అది వినటానికి కూడా. అంత వయసు ఎందుకు తాడి చెట్టుకు వచ్చింది, ఈయనకి వచ్చింది ఏజీ. వాలంటీర్లు అంట వెళ్ళి తలుపులు కొడతారు, అదేవిధంగా ఇంకేదో ఏదో పనులు చేస్తారు, అమ్మాయిలు ప్రేమల గురించి ఇంకోళ్ళకి చెబుతుంటారు. తర్వాత ఎవరు లేనప్పుడు ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళి మగాళ్ళు తలుపులు కొడతారంట. ఇంత నీచంగా చంద్రబాబు తప్ప ఇంకొకళ్ళు ఎవరైనా ఆలోచించగలరా వ్యవస్థలో? ఒక మంచి పని జరుగుతూ ఉంటే లోపాలు ఎక్కడైనా జరిగితే విమర్శించడం తప్పు కాదు. అదిగో అక్కడ ఆ విధంగా లోపం ఉంది, అది సరిచేయండి అని ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాయొచ్చు. అవును. కానీ మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక ఘాటును కట్టేసి నువ్వు ఈ వ్యవస్థే తలుపులు కొట్టి అమ్మాయిలను ట్రాప్ చేయగా ఆయన శిష్యుడు వచ్చాడు, ఆయన దత్తపుత్రుడు. ఇంకా దరిద్రమైనటువంటి మాటలు అంటే ఇంకా భయంకరమైనటువంటి మాటలు ఏంటి, ఉమెన్ ట్రాఫికింగా ఏమంటారు దాన్ని? హ్యూమన్ ట్రాఫికింగ్. అదే హ్యూమన్ అంటే అసలు ఉమెన్ అన్నా సరే అంతే అంతే. అంతే కదా. హ్యూమన్ ట్రాఫికింగ్ లో మెయిన్ గా విమెన్ ఆడపిల్లలు అన్యాయం అదేగా అతను చెప్పింది కూడా అదే కదా. ఎంత దరిద్రం! ఈ అతను గనకే మాట్లాడగలడు, ఎందుకంటే ఆ చంద్రబాబు శిష్యుడు, చంద్రబాబు దత్తపుత్రుడు గనక అతను ఇతను ఇద్దరే మాట్లాడగలరు. ఇలా ఒక ఆడపిల్ల, మీకు ఆడపిల్లలు ఉన్నారు కదా, అంటే చంద్రబాబుకి లేరులే, అందుకే ఈయనకున్నారుగా పవన్ కళ్యాణ్కి. మరి ఆ పిల్లల గురించి తోటి ఆడపిల్లలు, ఆ పిల్లలంతా ఆ గ్రామంలో వాళ్ళు, చుట్టూ బంధువులు ఉన్నటువంటి వాళ్ళు, ఆ పిల్లలకి అంత భయంకరమైనటువంటి ట్రాఫికింగ్ అనేటువంటి పదం వాటి ముందే ఏమనుకోవాలి? ఆ రోజే ప్రజలు నిర్ణయించుకున్నారు ఇంత ఇటువంటి నీచమైన సంస్కారం కలిగిన వాళ్ళు రాజకీయాల్లోకి వీళ్ళు పనికొస్తారు అనేది ప్రజలు ఆ రోజే డిసైడ్ అయిపోయారు. ఎందుకని ఇంకా ఆ తర్వాత ఇంకెన్ని అసలు కేసులు, ఎన్ని కేసులు. ఇంకా వీడొచ్చాడు మూడోవాడు, రంగప్రవేశం చేశాడు. ఆ టైంలో ఎలక్షన్ కమిషనర్గా ఉండి ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టాలో ప్రజల్ని. కరోనాలో వద్దంటే కరోనాలో ఎలక్షన్ పెడతాడు. ఒక జడ్పీ ఎలక్షన్స్ ఏవో మిగిలిపోయినాయి అంటే లేదు అసలు ఇప్పుడు కాదు, ఇప్పుడు పెట్టడానికి వీల్లేదంటాడు. ముందు పంచాయతీ పోదాం అంటాడు. అలాగే లెటర్ రాస్తాడు కోర్టు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి ఇట్లాంటి నేను మొన్ననే చెప్పాను, ఇది ఒక క్యాన్సర్ గడ్డలాగా ఇలాంటి వాళ్ళంత కులంతో, ఈ కులంలోంచి పుట్టుకొచ్చినటువంటి క్యాన్సర్ గడ్డలు ఇవన్నీ కూడా. అది కులానికి కూడా చేటు అవుతుంది, ఒక సమాజానికే కాదు ఆ కులానికి కూడా చేటు అవుతుంది. ఎక్కడైనా ఏదో వెలయు అని గుణము చేత కులము వెలయు అని గుణము చేత వెలయు వనములోన మలయజంబు ఉన్నట్లు విశ్వదాభిరామైన వేమన గారు ఎప్పుడో చెప్పారు. ఇది కులములోన గుణవంతుడుండిన కులము వెలయు అని గుణము చేత. వంశంలో ఒక్క మంచివాడు ఉంటే ఆ వంశం అంతా పేరు వస్తుంది. అలాంటి ఒక ఎదవలు, ఇట్లాంటి వెధవలు ఉన్నారనుకో, ఆ వంశంగే కాదు
మా పక్కన ఉన్నటువంటి కులానికి కూడా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడు నిజంగా కమ్మ సామాజిక వర్గంలోని నాయకులు కానీ ప్రజలు కానీ ఏమనుకుంటూ ఉండొచ్చండి ఈసారి మరి? నాకు తెలిసి కమ్మ వాళ్ళు ఒకప్పుడు చాలా గొప్పవాళ్ళు, చాలా మంచి జాతి అది, 10 మందికి సాయం చేసినటువంటి జాతి ఒకప్పుడు. అలాగే సంస్కరణవాదంలో కూడా చాలా మంది ఉండేవాళ్ళు, ఎక్కువ కమ్యూనిస్టులు కదా. కమ్యూనిస్టు భావజాలంతో పేదవాళ్ళకి న్యాయం జరగాలని కోరుకున్నటువంటి జాతి ఆనాడు. ఒక్క దుర్మార్గుడు వల్ల, అది ఇప్పుడే చెప్పుకున్నామే పద్యము, ఒక్క వెధవ పుడితే ఆ వంశం మొత్తం కాదు ఆ కులం కూడా నాశనం అవుతుందని చంద్రబాబు లాంటి వాడు వచ్చాడు. ఇప్పుడు ఆ కులానికి వచ్చిన మచ్చ అంతా ఇంత కాదు. ఈ కమ్మ కులానికే ఒక ఎట్లాగంటే వీళ్ళని ఏమనాలి, ఇది చెరుకుకి కాదు చెట్టు పురుగు ఉంటుంది, తొలిచే పురుగు, చెద పురుగులాగా, వేరు పురుగు ఏదంటారు. ఆ వేరు పురుగులాగా వీళ్ళు కమ్మ కులానికి తయారయ్యారు. అందుకనే చాలామంది కమ్మవాళ్ళు ఇప్పుడు నిజాలు తెలుసుకుంటున్నారు అనేది నాకు కూడా అర్థమైంది. ఎందుకంటే ఉదాహరణకి చెప్తాను, మొన్న ఓ పాప, ఈ గవర్నమెంట్ ఇంకొక నిర్ణయం ఎంత మంచి నిర్ణయం చేసిందంటే, మీకు పేరు పొందినటువంటి యూనివర్సిటీస్లో విదేశాల్లో చదువుకునే అక్కడ సీటు తెచ్చుకోగలిగితే వాళ్ళ ఎడ్యుకేషన్కి అయ్యే ఖర్చు అంతా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి హామీ ఇచ్చింది. ఎంత పెద్ద స్కీమ్ అండి అది. అసలు అది అసాధ్యమైనటువంటి దాన్ని, ఎందుకంటే అక్కడ చదువు అంటే కోట్ల రూపాయలు. మొన్న ₹1,00,00,000 ఒకళ్ళకి ఇస్తే ఆ పాప, నేను చూశాను కళ్ళ వెంట నీళ్లతో, బహుశా చౌదరీస్ అనుకుంటాను వాళ్ళు, బాగా చేస్తూ జగన్ గారు ఇంత మాకు మేలు చేశారు నా చదువు పూర్తి అవ్వటానికి అని చెప్పి ఆమె కృతజ్ఞతలు తెలియజేస్తాను. అలా ఎంతోమంది ఉన్నారు. అందువలన అలాగే ఈ పేద వర్గాలు, కమ్మాళ్ళలో పేదవాళ్ళు లేరా, వాళ్ళందరూ లబ్ధిదారులేగా ఈరోజు ఈ ప్రభుత్వంలో. వాళ్ళు ఇళ్ల పట్టాలు పొందుతున్నారు, అమ్మఒడి పొందుతున్నారు, తర్వాత ఇంకేంటి, అదిగాక ఈబీసీ క్రింద ఎవరైతే బ్యాక్వర్డ్ ఇది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్, ఆర్థికంగా వెనుకబడ్డటువంటి కమ్మ, రెడ్డి, కాపు, బ్రాహ్మణ, వైశ్య ఇలాంటి అగ్రకులాల్లో పేదవాళ్ళందరికీ కూడా చాలా డబ్బు ఇస్తున్నారు కదా. 75 ఎంతో నాకు ఐడియా లేదు అది. ఇన్ని రకాలుగా అబ్బాయి కులం ఎక్కడా, ఆ అబ్బాయికి మతం ఎక్కడా, ఆ అబ్బాయికి ఈ రాజకీయ భేదం ఎక్కడా. దాదాపు ఆల్మోస్ట్ చౌదరీస్ అంటే ఎక్కువ శాతం తెలుగుదేశమే కదా ఉన్నారు. పాపం ఎన్టీఆర్ నుంచి ఇదితో వచ్చారు. కరెక్ట్, అవును. కానీ ఈరోజు ఇట్లాంటి దుర్మార్గుని నమ్ముతున్న కమ్మవాళ్ళు మాత్రం వాళ్ళని క్షమించడానికి వీల్లేదు. అటువంటి వాళ్ళని ఈ కులం అసలు వెలేయటమే మంచిది ఈ సమాజం నుంచి. అందులో ఈ లోకేష్ గారు వచ్చిన తర్వాత వాడు ఈ శాలరీ దాదాపు కొన్ని వేల మందిని వాళ్ళు శాలరీస్ ఇచ్చి పోషిస్తూ ఉన్నారు. అంత వ్యవస్థని మీరు, ఒక నీచమైన వ్యవస్థని మీరు దాన్ని తయారు చేసుకోవటానికి మీరు అన్ని కోట్లు ఖర్చు పెడతా ఉన్నారే. అదే ప్రజలకి మేలు చేసి ఉంటే, ఇదే పేదవర్గాలకి జగన్మోహన్ రెడ్డి గారిలా మీకు ఎందుకు ఆలోచన రాలా? చేసుంటే మీరు ఒక ఎన్టీఆర్ లాగానో, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగానో, జగన్మోహన్ రెడ్డి గారి లాగానో చరిత్రలో మిగిలేవాళ్ళు కదా. కరెక్ట్. ప్రజలకి చేయరు, అక్కడికి వచ్చేసరికి దోపిడీ చేస్తారు. మంచి చేస్తున్నటువంటి వాళ్ళ మీద తిట్టడానికేమో ఇలాంటి పనికి మాలిన ఒక వ్యవస్థ, ఎంత నీచమైన వ్యవస్థను వాళ్ళు తయారు చేశారంటే, వాళ్ళంతా ఒక అమ్మ అబ్బకు పుట్టారో లేదో నాకు తెలియదు కానీ బాధతో చెప్తున్నా, వాళ్ళు ఎంతసేపు పొద్దున్న లేచింది మొదలు మహిళల్ని అసాసినేట్ చేయడం, మహిళల క్యారెక్టర్స్ని, ప్రతి ఒక్కళ్ళని గౌరవ సంస్కృతి టీడీపీలో చాలా సందర్భాల్లో బయటపడింది కదండి. చాలా ఆ రోజు ఇప్పుడు ఇందాక చెప్పాను చాలా ఎగ్జాంపుల్స్. నా క్యారెక్టర్నే ఇంత భయంకరంగా ఆ రోజు ఇలా చేశారు. ఈ రోజు ఏమో అసలు ఎంతమంది చాలా గౌరవమైన మాట్లాడినారండి అసలు. రోజా గారు ఫస్ట్ నుంచి పడతానే ఉంది ఆమె వేళతో బాధ. వాళ్ళేంటి, విజయమ్మ గారేంటి, ఎవరు మినహాయింపు ఉన్నారు ఇందులో? భారతి గారేంటి, నేనేంటి, ఇంకొకళ్ళేంటి, మీరేంటి, ఇట్లా మహిళలందరినీ ముందు వాళ్ళు ఐటీడీపీలో భయంకరంగా చేయటం వాళ్ళు. దీనివల్ల ఏంటి అసలు? మీకు తల్లులు ఉన్నారు, మీకు చెల్లెళ్ళు ఉంటారు, మీకు పెళ్ళైనటువంటి వాళ్ళు భార్యలు ఉంటారు, కానీ ఇతరుల ఆడవాళ్ళని ఈ విధంగా ఒక శాడిస్టిక్గా, ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారే మీరు. ఇంతకంటే దుర్మార్గ సమాజం ఇంకెక్కడన్నా ఉందా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు కదా. గమనిస్తున్నారు. ఇప్పుడు అదృష్టం ఏంటంటే సోషల్ మీడియా వల్ల ఇవన్నీ బయటికి రాగలుగుతున్నాయి. ఎంతమంది పాపం బయటికి రాలేక లోపల నలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. మొన్ననేగా గీతాంజలి విషయం తీసుకుంటే ఎగ్జాంపుల్, పాపం ఎంత కళ్ళ నీళ్లు పెట్టిన వాళ్ళు లేరు ఆ రోజు. అంత దుఃఖం వచ్చింది అందరికీ.
అవును. ఎంత ఆనందంగా ఆ తల్లి ఆ పిల్ల పాపం నాకు మా అన్న స్థలం ఇచ్చాడు, నాకు సొంత ఇల్లు రాబోతోంది, నేను ఇంకా ఆనందంగా ఉంటాను, నా పిల్లలతో 2 పిల్లలు అని ఆనందంగా చెప్పిన దాన్ని దుర్మార్గులు ఆ అమ్మాయిని వేధించి వేధించి వెంటాడి ఈ నీచ పదాలు ఇక అనకూడదు, సంస్కారం అడ్డం వస్తూ ఉంది. ఇక శ్రీశ్రీ అనే మాట అనాలనిపిస్తూ ఉంటుంది. కొంపెల్లి జనార్దన్ రావు గారు చనిపోయినప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఇలాంటి దుష్ట సమాజం వల్లే ఆయన మరణిస్తాడు. అప్పుడు అంటాడనమాట. అట్లా వీళ్ళను కూడా తిట్టాలనిపిస్తూ ఉంది నాకు నిజంగా. ఏం తప్పు చేసింది ఆ తల్లి పాపం, ఆ పిల్ల పాపం, ఆ అమ్మాయి జీవితాన్ని ముగించేసి చేశారే. మీకు అసలు మానవత్వం లేదా? మనుషులు కాదా? డబ్బే మీకు ముఖ్యమా? వాడిచ్చే గడ్డి తినటానికి, లేకపోతే అంతకంటే హీనమైంది తినటానికి మీరంతా కూడా ఈ విధంగా ఇతరుల జీవితాలతో ఆడుకుంటున్నారా అనేది సమాజం ఇప్పుడు గుర్తిస్తూ ఉంది, అసహించుకుంటూ ఉన్నారు. ఇందాక చెప్పుకున్నాము, ఎప్పుడూ ఒక రకంగా ఉండదు కాలం, మార్పులు వస్తాయి. వీళ్ళ నీచత్వాన్ని గుర్తిస్తున్నారు. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, నేను నా 45 ఇండస్ట్రీ, నాలాంటి వాడు లేడంటావే. నీ 45 ఏళ్ల జీవితంలో నువ్వు చేసిన మంచి ఏంటి? నీ అబద్ధాల జీవితం, దగాకోరు జీవితం, అడ్డగోలుగా అధికారాన్ని సంపాదించే జీవితం, అదేవిధంగా ప్రజల్ని మోసం చేసే జీవితం, అవినీతిలో లక్షల కోట్లు సంపాదించిన జీవితం తప్ప నువ్వు నీ కొడుకును కూడా అదే బాటలో నడిపించుకున్నావు. నువ్వేమి ఆదర్శం ఈ సమాజానికి ఇవ్వగలిగావు? ఇప్పుడు కూడా 75 ఏళ్ల వయసులో కూడా ఏ విధంగా మార్పు లేనటువంటి అదే అసహ్యకరమైన ప్రవర్తనతో ఒక మంచి పరిపాలన అందిస్తూ ప్రజల్లో ఒక దేవుళ్ళు అంటున్నారు. అవును. పెద్దవాళ్ళు కూడా కాళ్ళకు దండం పెడుతున్నారు. మొదట్లో ఎవ్వరు పెట్టేవాళ్ళు కాదు, నేను చూస్తున్నాను. అంటే ప్రత్యక్షంగా చూసి ఈరోజు పెద్దవాళ్ళు కూడా అబ్బాయి కాళ్ళకు దండం పెడుతున్నారు. అతను వద్దని పాపం వారిస్తున్నా కూడా. అంటే ఆ స్థాయికి ఎదిగాడు అతను. మా దేవుడనే పేదవాళ్ళంతా కొలుచుకుంటా ఉన్నారే. అలాంటి అతను మీకేం అపకారం చేశాడు? ఏం రామోజీ, నువ్వు చేసిన నీచమైన వ్యాపారాలు, ఈ చంద్రబాబు నువ్వు ఇద్దరూ కలిసి ఒక లూటీ చేసి పడేశారు. 100 ఎకరాలు నువ్వుగా చేశావు, ఈయన లక్షల కోట్లు ఈయనగా చేశాడు. మీ ఆస్తులు ఇద్దరు పెంచుకున్నారు. మీ వల్ల ఈ సమాజానికి ఏమన్నా అవసరం ఉందా? పోనీ మిమ్మల్ని కన్నా కులానికి ఏమైనా మేలు చేశారా? మీ చుట్టూ తిరిగి ఆ 4-5 వెధవలకు తప్ప మిగిలిన వాళ్ళకి మిగిలిన కమ్మ పేదవాళ్ళకి మీరు ఎవరికి న్యాయం చేశారో చెప్పండి మీరు. ఇదంతా కూడా వాళ్ళు గమనించట్లేదా? అందువలన ఇలాంటి వ్యవస్థ చెట్టు చెడే కాలానికి ఒక్కమూతి పిందెల్లాగా కమ్మ కులానికి ఈ విధంగా ఈ దరిద్రుల్లాగా వచ్చినటువంటి వీళ్ళని ఎంత త్వరగా తొలగించుకుంటే మళ్ళీ కులం బాగుపడుతుంది, అది వ్యవస్థ బాగుపడుతుంది. మళ్ళీ అన్ని వ్యవస్థలు, న్యాయ వ్యవస్థ నిన్న ఏ విధమైన తీర్పులు ఇచ్చిందో మళ్ళీ హైకోర్టులో కూడా అలాగ మంచి తీర్పులు వస్తాయి, జిల్లా కోర్టులో మంచి తీర్పులు వస్తాయి. అలా వచ్చినప్పుడు మళ్ళీ ఒక బ్యాలెన్స్ అవుతుంది సమాజం. న్యాయానికి అమ్మయ్య, ఒక అధర్మం అన్యాయం జరిగినప్పుడు మాకు అక్కడ న్యాయం జరుగుతుందని ఒక భరోసా వస్తుంది. అది ఎప్పుడు వస్తుందంటే ఈ దరిద్రులు పోవాలి. ఇప్పుడు ఈ అష్టగ్రహ కూటమిలాగా ఈ నిమ్మగడ్డ రమేష్ లాంటి వెధవులు, ఈ చంద్రబాబు లాంటి వెధవులు, లోకేష్ లాంటి వెధవులు, ఈ రామోజీ లాంటి వెధవులు, ఇలాంటి ఈ దరిద్రపు వ్యవస్థ పోయినప్పుడు కులము బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది. అలాగే ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మంచి పాలకులు వచ్చినప్పుడు ఇంకా ఎక్కడికి వెళ్ళిపోతుందో నిజంగా చూడండి. ఈ పిల్లలు 10 సంవత్సరాల తర్వాత ఈ పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడండి. అదంతా ముందు చూపుతోటే. ఈరోజు కేరళను మనం బీట్ చేసాం. కేరళను దాటి ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్లో 100% చేరుకున్నాం. ఇంతకంటే గ్రేట్ ఏంటి? ఎన్ని సర్టిఫికేట్స్ వస్తున్నాయి ఈ రాష్ట్రానికి? అంటే అన్ని విధాలా చేయవలసిన ధర్మబద్ధమైన ప్రజలకు చేయవలసిన మంచి పనులన్నీ చేసుకుంటూ వైసీపీ ప్రభుత్వం ముందరికెళ్తోంది అంటున్నారు లక్ష్మీపార్వతి గారు. అయితే రాబోయే రోజుల్లో ఇంకొక నెలన్నర మ్యాక్సిమం మనకి నెల రోజుల్లో ఎన్నికలు. ఆ తర్వాత జూన్ 4 ఫలితాలు వచ్చేసరికి ప్రజల తీర్పు మరోసారి వెలువడుతుంది. కానీ మీరు చరిత్ర మారుతున్న చరిత్రని మీ కళ్ళతో చూశారు. అప్పటి వైభవాన్ని చూశారు, తర్వాత జరిగిన అన్యాయాన్ని చూశారు మీ కుటుంబానికి, ఎన్టీఆర్ గారికి. ఆ తర్వాత అన్యాయం చేసిన వాళ్ళు మీ కళ్ళ ముందు ఏమవుతున్నారో, ఏ విధంగా ఓటమి పాలయ్యారో కూడా చూశారు. మంచి ప్రశ్న. అంటే మీరు చరిత్రకు ఒక సాక్షి. చాలా బాగా చెప్పారు స్వప్న మీరు. నిజమే, ఆనాడు జరిగిన దురాగతాలకి నేను సాక్ష్యంగానే నేను చూశాను.
ఈరోజు వాళ్ళే అదే వర్గం చేస్తున్నటువంటి దురాగతాలను ఈరోజు కూడా నా కళ్ళారా చూస్తున్నాను. వీళ్ళ పతనాన్ని కూడా నేను చూడబోతున్నాను ఆఫ్టర్ ఎలక్షన్స్. ఇదే ముఠ మాయాబజార్ సినిమాలో కట్టగట్టి ఘటోత్కచుడు ఇస్తిరిపుచ్చుకొని ఇస్తిరిపడతాడే, అలాగే ఈ ముఠాని ప్రజలు మూటగట్టి హైదరాబాద్కి విసిరికొట్టేటువంటిది జూన్ 4 జరగబోతా ఉంది. డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు, ఇటీవల డీలిట్ అందుకున్నందుకు మీకు అభినందనలు చెప్తూ సాక్షి చాలా వైపు చాలా నుంచి సంతోషం. మీకు సాధారణంగా నమస్కారాలు. మీ అద్భుతమైన విశ్లేషణ, మనసుతో మాట్లాడారు మీరు. కేవలం ఏదో మేధోపరమైన విశ్లేషణ కాదు ఇది. మీరు ప్రత్యక్షంగా చూసిన సంఘటనలు మీ గుండెల నుంచి వచ్చింది కాబట్టి నాకంటే అనుభవం ఎవరికి ఉంది? తప్పకుండా మరిన్ని విషయాలపై రాబోయే రోజుల్లో మనం విశ్లేషిద్దాం, చర్చిద్దాం. తప్పకుండా. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా.